వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కేబుల్స్ బర్న్ కావడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి నుంచి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అత్యవసర విభాగాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నారు. హాస్పిటల్లో కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంజీఎం హాస్పిటల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని బర్న్ వార్డ్స్లో ఉన్నాం మనం. ఇక్కడ కాలిపోయినటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేదా ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు కాలిన గాయాలతోటి వచ్చే వాళ్ళకు ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందించే విభాగం. ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ అందించిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తుంటారు. అయితే కాలిపోయినటువంటి పేషెంట్స్కు చల్లదనం అనేది చాలా అవసరం. కూల్గా ఉన్నటువంటి వాతావరణంలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. దానికోసం ఈ విభాగంలో ఏసీలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజెంటు నిన్న అర్ధరాత్రి నుంచి దాదాపుగా విద్యుత్కు అంతరాయం కలిగింది. అప్పటి నుంచి కూడా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో రోగులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ విభాగాలలో కూడా దీన్ని ఒకటిగా చూస్తారు. ఇందులో చిన్న పిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. బర్న్స్ అయినటువంటి గాయాలతోటి ఉన్నటువంటి వాళ్ళకు కరెంటు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనం చిన్న అగ్ని మంట చిన్నగా తాకితేనే విలువెల్లాడిపోతాం. అలాంటి అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు గురై ట్రీట్మెంట్ కొంచెం వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు రెగ్యులర్గా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందించడంతో పాటు ఈ వార్డు మొత్తం కూల్గా ఉండే వాతావరణం ఉండే విధంగా చేస్తారు. అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ ఏసీలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజెంట్ అయితే నిన్నటి నుంచి ఏసీలు పనిచేయట్లేదు. దీనికి ప్రధానంగా కరెంటు లేకపోవడమే. ఎట్లా ఉంది అంటే ఇక్కడికి ఎప్పుడు కరెంటు పోయింది? ఆ టైంలో మీరు దేనికోసం వచ్చారు? మీ పాపకి ఏమైంది అసలు? పాపకు మన సద్దుల బతుకమ్మ రోజు బాంబు కాల్స్తుంటే ప్రమాదవశాత్తు అగ్గి పడి 40% కాళ్ళు కాలిపోయినాయి. అందుకనే వచ్చినాం మేము హాస్పిటల్. ట్రీట్మెంటు గ్లూకోజులు అవి మన సంబంధించిన మెడికల్స్ ఇస్తున్నారు. కొంచెం ఇక మెరుగైన వైద్యమే చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కరెంటు పోయింది కదా, రాత్రి నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? రాత్రి 12 కరెంట్ పోయింది సార్. ఇంతకుముందు బాగానే ఉండే. నైటు ఎంఆర్ఓ వారు వీళ్ళందరూ వచ్చి నైటు కొన్ని దిక్కుల చెక్ చేసిళ్ళు. ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని చెప్పేసి దాని విషయంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏసీలు ఇవి పనిచేయట్లేదు కదా, దీంతో ఇబ్బంది కావట్లే? అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నం. కానీ వాస్తవం చెప్పాలంటే రాత్రి నైటు 12:22 ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. అధికారులు అందరూ వచ్చిళ్ళు, చూసిళ్ళు. ఆర్ఐసి నేను వాళ్ళతో కూడా నేను తిరిగిన. ఆర్ఐసి అటు ఇటు వచ్చిళ్ళు, అన్ని వర్కింగ్ అంతా చేసిళ్ళు. ప్రస్తుతం అయితే చీకట్లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చాలా వార్డ్స్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే మిగతా చోట్ల కంటే కూడా బర్న్స్ వార్డుకి సంబంధించి ఇక్కడ విద్యుత్ చాలా అవసరం ఉంటుంది. ఏసీలు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అవి విద్యుత్ అంతరాయంతో అవి పనిచేయట్లేదు. దీంతో రోగులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పేషెంట్స్తో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏమైంది? ఏమైంది? ట్రీట్మెంట్ కోసం దేనికోసం వచ్చారు? ఎవరిని తీసుకొచ్చారు? మా పాప. ఎట్లా ఉంది? పర్లేదండి, అప్పటికి ఇప్పుడు. రాత్రి నుంచి ఎట్లా? నైట్ కొంచెం ఫీవర్ వచ్చింది. కరెంట్ లేదు అంతే. కరెంట్ లేకపోతే ఇబ్బంది కొంచెం దోమలు కుట్టడం. ప్రస్తుతం అయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి సర్జికల్ వార్డు కావచ్చు, తర్వాత బర్న్స్కు సంబంధించినటువంటి వార్డు కావచ్చు, తర్వాత కొన్ని విభాగాలలో ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్స్లలో కరెంట్ అయితే లేదు. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో పేషెంట్స్కి సంబంధించినటువంటి బంధువులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎంజిఎంకు సంబంధించి ఇప్పటికీ ఇంకా విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. అయితే చాలా ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేబుల్స్ కావడం, తర్వాత మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి విషయంలో కూడా పట్టించుకోకపోవడం, మారిన కాలానుగుణంగా వాటిని ఆధునీకరించకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్లనే ఈరోజు విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడి కేబుల్స్ బర్న్ అయి రోగులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి.